రాజమండ్రిలో మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చివేశారు. టీడీపీ శ్రేణులు ధ్వంసం చేసిన శిలాఫలకాన్ని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పరిశీలించారు. ఎంతో మందితో పోరాడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామన్న భరత్రాం అలజడి సృష్టించడం వల్ల ఉపయోగం లేదన్నారు. శిలాఫలకం ధ్వంసాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారని, ప్రశాంతమైన రాజమండ్రిలో టీడీపీ విధ్వంసాలు ప్రారంభించడం సరికాదన్నారు. శిలాఫలకం ధ్వంసం చేసిన ప్రజల మనసుల్లో మా పేరు తొలగించలేరన్నారు. ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు వీరు పనిచేయాలి తప్పితే ఇట్లా శిలాఫలకాలను బదలు కొడతాము, లేకపోతే విధ్వంసాలు చేద్దాము. మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక కుర్రోడు తల బద్దలు కొట్టడం అయితే కానివ్వండి, పేపర్ మిల్కి ఎదురుగుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకమైన దాడులకి వాళ్ళే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు. సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు. వారి ప్రజల యొక్క ఆలోచనలకి తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలనేది నేను కోరుకుంటా ఉన్నా. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా ఘంటాపథంగా చెప్తాం.